హాయ్ అండి. వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మొన్న బుధవారం తీసిందండి. నేనైతే పొద్దున్నే సోనిగాడికి అయితే ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇంతకుముందు అయితే ప్లెయిన్గా వేసేదాన్ని తినేది. ఫస్ట్లో అయితే ఇలా వేసేదాన్ని, అస్సలు తినేది కాదు. నేనే బలవంతంగా తినిపించేదాన్ని. తర్వాత అయితే ప్లెయిన్గా కొంచెం హాఫ్ బాయిల్ లాగా వేయటం మొదలుపెట్టాను. అప్పటి నుంచి అయితే తింటుంది. అలా కదా అని చెప్తే మళ్ళీ ఒక 5-6 రోజుల నుంచి అయితే మళ్ళీ అలా తినట్లేదు. మళ్ళీ ఇలా ఉప్పు కారం వేసి కలిపేస్తుంటే ఇలా తింటుంది. అంటే ఎలా తింటుందంటే, ఒకరోజు మా చిన్నోడికి వేసాను, వాడు మొక్క వేస్తే తిన్నదే. అప్పటి నుంచి అయితే మళ్ళీ నేను ఇలాగే మొదలుపెట్టాను. పొద్దున్న మా చిన్నోడికి కూడా అయితే ఆమ్లెటే వేసి ఇచ్చేసానులేండి, టైం అయిపోతుందని చెప్పేసి. చాకోస్ తినేసి వెళ్ళాడు. తర్వాత మాకైతే మాత్రం చికెన్ అయితే తెప్పించాను. చికెన్ తెప్పించి చపాతీ పిండి అయితే కలిపాను, చపాతీ చేద్దామని చెప్పేసి. మాకైతే ఓ పక్కనైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను టిఫిన్లు చపాతీ వేసినప్పుడు అయితే ఇంకేం తీయలేదండి, కుదరట్లేదు. పొద్దున్నే హడావుడిగా ఉంటుంది కదా, వీడియోలు అయితే తీయడం కుదరట్లేదు. అందుకని చెప్పేసి నేనేం వీడియో తీయలేదు. ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. మా సోనిగాడికి కూడా తెప్పించానులేండి, దానికి చికెన్ అంటే చాలా ఇష్టం. ఇలా కర్రీ ఇలా చేసేసి అందులో ముక్కలు కొంచెం అన్నంలో కలిపి పెడదాంలే అన్నట్టు నేను అనుకున్నాను. కానీ అన్నంతో పెడితే అసలు తినలేకపోయిందని చెప్పేసి ఉట్టి ముక్కలే పెట్టేసాను. మాకు వచ్చి చపాతీ అయితే తినేసిన తర్వాత ఈయనైతే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే కర్రీస్ అయితే తీసుకొచ్చారు. కర్రీస్ వచ్చేసి మటన్ అయితే తీసుకొచ్చారండి. మటన్ అలాగే గుడ్లు బోటి కూడా తీసుకొచ్చారు. నాకైతే అంత మటన్ నచ్చదు, అందుకని మా సోనికి నాకు కర్రీ అని చెప్పేసి చికెన్ అని చెప్పేసి వీళ్ళకైతే మటన్ కర్రీ. మా చిన్నోడికైతే మటన్ చాలా ఇష్టం. మటన్ కూర అలాగే రసం ఉంటే చాలా అడికి. ఇంకొక పూట రసం చపాతీతో తింటాడు, ఒక పూట అయితే రైస్తో తింటాడు. మా చిన్నోడికి చపాతీ అంటే చాలా ఇష్టం. ఏదో ఒక కర్రీ ఒక చపాతీ చేసి పెట్టామంటే సరిపోతుంది. మా పెద్దోడికి వచ్చేసి అయితే ఫిష్ కర్రీ అవి ఇష్టం, ఫిష్ ఫ్రై ఇష్టం. ఇదిగోండి ఇదే గుడ్లు బోటి అయితేని. నాకైతే ఇది సరిగా తెలీదు, ఎలా వండాలో కూడా తెలియదు. అంటే మా అమ్మ వాళ్ళు ఎక్కువ వండుకుంటారు, అలాగే తెలుసు, కానీ నాకైతే తెలీదు. అందుకని చెప్పేసి నేను మా అమ్మకైతే ఫోన్ చేసి మా అమ్మనైతే కనుక్కున్నాను ఎలా చేయాలి ఏంటంటే. మా అమ్మ చాలా బాగుంటుంది వండు, మాకు చాలా ఇష్టం ఇదని చెప్తుందన్నమాట. నాన్ వెజ్ కర్రీస్ అయితే ఏదన్నా కొత్తవి కావాలంటే మా అమ్మనే అడుగుతానండి. నేనైతే యూట్యూబ్లో అవి చూడను, ఎందుకంటే యూట్యూబ్లో అన్ని ఏరియాల వాళ్ళు చెప్తారు కాబట్టి ఒక్కొక్కరు రెసిపీస్ ఒక్కొక్కలా ఉంటాయి. మనం మరి అలా కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అస్సలు తినలేము. ఎందుకంటే వెజ్ అయితే ఎలా వండినా తినగలదు, కానీ నాన్ వెజ్ అయితే మాత్రం కొంతమంది కొన్ని ఏరియాలో వాళ్ళకి అలవాటైనట్టే తినగలరు. అందుకని చెప్పేసి దీని వరకు అయితే నేను యూట్యూబ్లో చూడను, మా అమ్మకి ఫోన్ చేస్తాను. ఇంట్లో అత్తయ్య గారిని అడగటానికైతే అత్తయ్య గారు వాళ్ళకి అసలు తెలియదు ఇలాంటివి ఏమీని. వాళ్ళైతే నాన్ వెజ్ అయితే తినరు, అందుకని వాళ్ళకి ఏమీ తెలియదు. ఇదైతే నా అలవాటు అన్నమాట. మా అమ్మగారి ఇంటికాడి నుంచి అలవాటు కాబట్టి మేము తింటాం. అలాగే మా అమ్మని అయితే అడిగాను. మా అమ్మ అయితే ఇలా పులుసు అయితే పెట్టమంది, టమాటా వేసి పులుసు అయితే చేయి బాగుంటుంది, మటన్ అలాగే ఎగురుంటున్నావు కదా అని చెప్పి ఇక్కడైతే నేను హడావుడిగా అయితే చేసేస్తున్నానండి. హడావుడిగా ఎందుకంటే చాలా టైం అయిపోయింది అప్పటికే. ఈయన వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు కాబట్టి చాలా లేట్ అయిపోయింది. పక్కనేమో నేను డబ్బాలు అవి తోముతున్నాను ఈరోజు వంటగదిలో. హడావుడి గత్తరగా ఉంది ఇల్లంతా. ఇక్కడైతే నేను కంగారుగా అయితే చేసేస్తున్నాను. వంట చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి. ఇక్కడైతే వంట కూడా రెడీ అయిపోయిందిలేండి. ఈ పొయ్యి చాలా చిన్నగా మడుతుంది. నాకు అలాగే ఆడావిడంటే మామూలే కదా, చిన్న వంట గదిలో చేతులు కాలడం కాళ్ళు కాలడం ఇంతే కదా, అలవాటే కదా. అయితే నేను ఈ పొయ్యి నుంచి ఆ పొయ్యి మా స్టవ్లో ఏంటో కానీ అస్సలు బాగాలేదు. ఇదైతేని అంటే చాలా రోజులు అయిపోయింది, కడిగేయడం వల్ల ఎక్కువ పొంగిపోవడం వల్ల మరి తెలియదు. కానీ ఎన్నిసార్లు బాగు చేసినా అన్నిసార్లు మళ్ళీ మంటలు అయితే స్లోగా అయిపోతాయి. ఇది ఒక్కటే బాగుంటుంది, అందుకని ఎక్కువ దాన్నే వాడతాను. ఇక్కడైతే ఆ కర్రీ అయిపోతుంది, ఈ కర్రీ కూడా అయిపోయింది. మా చిన్నోడైతే రిపేర్ చేస్తాడని చాలా బాగా చేస్తాడు స్టవ్ అయితేని. మళ్ళీ చెప్పాలి, కార్తీక మాసంలోనే చేయించాను, మళ్ళీ ఒకసారి చెప్పాలి. మేమైతే భోజనం అవి చేసేసి అయితే కూర్చున్నాను. మా అమ్మ మొన్న అరిసెలు వండిచ్చింది కదా, అరిసెలు అయితే తింటున్నాను. నాకు అంత పెద్దగా నచ్చవండి అరిసెలు అయ్యి, అంటే చాలా తక్కువ స్వీట్ తోటే తింటాను నేను. ఈసారి అయితే మాత్రం అరిసెలు నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా క్రిస్పీగా వచ్చినాయి. కొంతమంది మెత్తగా ఉంటాయి, మాదైతే చాలా క్రిస్పీగా వచ్చినాయి. మా సోయలు అయితే అన్నం పిచ్చడానికి అయితే ఇలా కట్టేసాను. దీంతో ఇలాగే టాస్క్ అంటే మా చిన్నోడు కానీ ఎవరికి ఉంటే నేను కలిపేసరికి అయితే తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు నేను ఇలా కలపడం మొదలుపెట్టానంటే నాకు కనిపించకపోగా నేను దగ్గరికి వెళ్ళానంటే దాని దగ్గర తీసుకొద్దామని చేపట్టేసుకుంటుంది. కోపం మటదానికి అన్నం అంటే అస్సలు నచ్చదు, కానీ ఒక్క పూటన్నా అన్నం పెట్టాను కాబట్టి. పొద్దున్న అయితే చికెన్ అయితే తిందే, దీని గురించి చికెన్ అయితే కూడా తెప్పించాను. మరీ లేట్గా వద్దులే, కొంచెం వెలుగుండగానే పెడదాంలే అనేసి నేనైతే ఇలాగే తినిపిస్తానని కట్టేసి
అప్పుడు కలుపుకుంటాను. దానికి ఎక్కడికి వెళ్తాం. ఈ చైన్ మాత్రం కట్టడానికి దీనికి అన్నం అనిపించడానికి స్నానం చేయించడానికి కలిపి రోజైతే కొంచెం పెరిగేసి పెడతాను. ఒక రోజైతే చల్లారి పప్పు అలా పెడతాను. ఇంకా ఈ రోజైతే మాత్రం పెరిగి, ఎందుకంటే నాన్ వెజ్ తింది కదా అని చెప్పేసి దీనికైతే ఇలా పెట్టాలి, లేకపోతే అస్సలు మనం చూసారా మా సోనిగాడితో నాకు అలా ఉంటుందండి. మా సోనిగాడితో అంటేని అదే మా చిన్నోడు తీసుకొచ్చాడంటే కుదురుగా వస్తుంది. నేను తీసుకొచ్చానంటే మాత్రం నన్ను చేపట్టేసుకుంటుంది. మా వాళ్ళు ఏమో నన్ను తిడతారు, అత్తయ్య గారు తిని వదిలేసేదానికి ఆకలిస్తే అదే తింటుంది కదా, ఎందుకు నువ్వు అలా పెడుతున్నావు అని చెప్పేసి. కానీ అలా వదలలేనండి అసలు. అంటే ఏమో దానికి ఇంకా అలా అలవాటు అయిపోయింది, ఏం చెప్తాం. మళ్ళీ చికెన్ అది బాగానే తింటుంది, చికెన్ తింటుంది, ఆమ్లెట్లు తింటుంది, పాలు తాగుద్ది. కానీ అన్నం అనేసరికి ఎందుకు అస్సలు తిందండి. ఇంతకుముందు అయితే చాలా పిల్లలు పుట్టేసినాయి. ఇంక ఇప్పుడు ఎందుకనో మరొక సంవత్సరం నుంచి పిల్లలైతే పుట్టట్లేదు. పిల్లలకు కూడా నేనే తినిపించాల్సి వచ్చేది. అలా ఉండేదండి సోనితోటి అయితేని. ఇంక నాకైతే ఇలా అలవాటు అయిపోయింది. ఏ పూట దానికి పెట్టకపోయినా నాకు అసలు తోచదన్నమాట. ఇంక అందుకని చెప్పి కొంచెం సేపు పని అయినా కానీ ఇంక దీనికైతే ఇలాగే అన్నం తినిపిస్తాను. ఇంక నేనైతే వంటగది పని చూసుకోవాలండి ఇప్పుడైతేని. ఇంక పొద్దున్న సగం కడిగేసి ఎండలో అయితే పెట్టేసాను. ఇంకా అవన్నీ తీసి ఇప్పుడు పేపర్లు అయితే వేసేసి సర్దేసుకుని ఇంకా స్టవ్ అయితే మరీ దారుణంగా ఉంది, కడగాలి. నాకు ఈ కూరలు వండిన రోజునైతే చాలా తిక్కగా ఉంటుంది, ఎందుకంటే ఏటో గల్లత్తిగా అయిపోయినట్టు ఉంటుంది. ఇంకా స్టవ్ కడిగేసుకుని ఆ క్లాత్లన్నీ ఉతికేసుకుంటే అమ్మయ్య అన్నట్టు ఉంటుంది అన్నమాట ప్రాణం అంతానే. ఇంక ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని ఇంకా ఆ పని అయితే చూస్తాను. ఇంకా నాకు తర్వాత ఇంకోటి ఏంటంటే బయటకు వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం చీకటైతే పడిపోయింది, ఆరాల అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఈ పనులు అయితే మొదలు పెట్టేసాను. ఇవన్నీ పేపర్లన్నీ వేసేసి గిన్నె స్టాండ్ అయితే మాత్రం కడగలేదులేండి, తుడిచేసాను అంతే. ఎందుకంటే అది అంత ఏమీ చిరాగ్గా లేదు, పేపర్లో ఒకటి మార్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి మొత్తం డబ్బాలు అయితే మొత్తం కడిగాను. ఎందుకంటే మాకు వంటగది చాలా చిన్నగా ఉంటుంది, మొత్తం ఆవిరంతా డబ్బాల మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకని చెప్పి నేను మన పండగకి అయితే చేయలేదు. ఇంక నేను మన పండగ చేయలేదు, ఎందుకంటే ఊరు వెళ్తాను కదా. ఊరెళ్ళి వచ్చేసరికి అయితే తలుపు వేసేసి ఉన్నా కానివ్వండి, ఎంత దుమ్ము అయితే పట్టేస్తుందో, చిరాకు అయిపోతుంది. ఎప్పుడు ఊరెళ్ళి వచ్చినా నాకు మళ్ళీ ఇదే మొదటి పని. ఇంక అందుకని చెప్పి వచ్చాక చేద్దాంలే అనేసి వదిలేసాను. ఇంక ఇక్కడైతే మా చిన్నోడు వచ్చాడు. మా చిన్నోడికి స్నానానికి అయితే నీళ్ళు వేసేసాను. నీళ్ళు వేసేసి వాడికైతే అన్నం అది పెట్టేసిన తర్వాత వెళ్దాంలే, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. పాప మాడు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం ఎప్పుడో వస్తున్నాడు, వాడిని కొంచెం చూసామంటే గొడవ ఉండదు కదా అని చెప్పి వాడికైతే అన్నం అది పెట్టి మేమైతే బయటకు వచ్చేసాము. బయటకంటే ఒక సిమ్ తీసుకుందాం అనేసి మేమైతే బయటకు వచ్చామండి. ఇంకా అక్కడైతే చేస్తున్నారు, మేమిద్దరం అయితే కూర్చున్నాం. ఇంక వాడు కూడా వస్తానన్నాడు, ఎందుకు లేరా తిరిగి ఇప్పుడు వద్ద వచ్చేవి, ఇంకా ప్రశాంతంగా తినేసి హాయిగా కూర్చో అని చెప్పేసి మేమైతే ఇంకా సిమ్ తీసుకుందామని అయితే వచ్చేసాము. ఇంకా అలాగే ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే వాడికి ఏదైనా తీసుకుందాం అనుకున్నాం. స్నాక్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ తీసుకుందామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చానండి. ఇంకా ఏదన్నా కొత్తగా ఇద్దాం అనుకుంటాను. ఇంకా కొత్తగా అంటే ఏముంటాయి, ఇంక అన్నీ తిన్నాయే ఉంటాయి కదా, రోజు రోజుకి ఒక్కొక్క ఐటమ్ అయితే రాదు కదా. ఇంకా అవి తడివి ఇవి తడుగుతున్నాను కానీ ఓ పక్కన నేను ఏమన్నా అనుకుంటారేమో అని ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంక ఈయనైతే వెనకాల తిడుతున్నారు, ఎందుకు ఏదో ఒకటి తీసుకురావచ్చు కదా, ఏదైనా ఐస్ క్రీమే కదా అని చెప్పేసి. ఇంక నేను మొత్తం మీద కంగారులో అలా చూసి ఇలా చూసి కసాట అయితే తీసుకున్నానండి. నాకు కసాట ఎప్పుడు తీసుకున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే ఫీలింగు, దీనికి ఎంత అవసరమా అని చెప్పి. ఇవైతే 20 రూపీస్. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి, నాకు ఫేవరెట్ అంటే అవే. కానీ అవి తీసుకుంటే బాగుండేది, ఇంకా అస్తమాను ఇవి ఏంటంటాడులే అని చెప్పి కసాట అయితే తీసుకున్నాను. కానీ కసాట అయితే చాలా వేస్ట్ అండి, డబ్బులు అయితే వేస్ట్. నేనైతే ఇంకా ఆ కసాట పట్టుకుని ఇంక ఇవన్నీ తీసుకున్నానంటే మళ్ళీ వాడు తింటాడు, మళ్ళీ ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి ఇంక ఇవన్నీ పెట్టేసి ఇంకొక కసాటనే తీసుకుని వెళ్ళిపోయాను. వాడికి ఐస్ క్రీమ్ తిన్నాడంటే రెగ్యులర్గా 2 రోజులు తిన్నాడంటే మాత్రం తలపోటు వెంటనే వచ్చేద్దండి వాడికి, డ్రింక్ తాగినా కూడానే అంత ప్రమాదం అన్నమాట. కొంచెం సమ్మర్ అయితే పర్వాలేదు కానీ ఇలాంటి టైంలో అసలు తినకూడదు. ఇంకా అయితే సర్లే అప్పుడప్పుడు పర్లేదు కదా అని ఇంకోటి అయితే తీసుకొచ్చి మా చిన్నోడికి అయితే ఇచ్చాను. వాడికైతే పర్వాలేదులే బాగానే ఉందిలే అన్నాడంటే, అంతకుమించి మా చిన్నోడు అసలు ఏవి చెప్పడండి, అలాగే చెప్తాడు. ఇంక వాళ్ళతో ఈ వీడియో అయితే ఇక్కడికి ఇంతే అండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.